గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మంచిర్యాల్, డాక్టర్ కె రాజయ్య, లెక్చరర్ ఇన్ హిస్టరీ. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకునే ఒక టాపిక్ బ్రహ్మ సమాజం. అయితే ఈ బ్రహ్మ సమాజం యొక్క నేపథ్యాన్ని మనం పరిశీలించినట్లయితే, ఫస్ట్ పరిచయంలో మనం ఆధునిక భారతదేశ పునర్జీవనానికి నాంది పలికినటువంటి యుగ పురుషుడు రాజా రామ్మోహన్ రాయ్. ఆధునిక పునర్జీవనానికి నాంది పలికినటువంటి యుగ పురుషుడు రాజా రామ్మోహన్ రాయ్. ఈ రాజా రామ్మోహన్ రాయ్ భారతదేశం పురోగతి, ఆంగ్ల విద్యా విధానం అవసరమని భావించినటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. ఈయన పాశ్చాత్య సంస్కృతులను నిశిత దృష్టితో పరిశీలించి ఆ రెండింటిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని జీర్ణించుకున్నటువంటి మహాపురుషుడు రాజా రామ్మోహన్ రాయ్. మరి రాజా రామ్మోహన్ రాయ్ సనాతన ధర్మములతో మ్రగ్గి ఉన్నటువంటి హిందూ మతమును, హిందూ సంఘాలను సంస్కరింపనిదే భారత జాతి నిర్జీవమగునని భావించి హిందూ మతమును, హిందూ సంఘమును ఉద్ధరించడానికి కంకణం కట్టుకోవడం అనేది జరిగింది. దీని ఫలితంగానే క్రీస్తు శకం 1828 సంవత్సరంలో బ్రహ్మ సమాజ స్థాపన అనేది జరిగింది. మరి ఈ బ్రహ్మ సమాజం యొక్క సూత్రాలు ఒకటి, అన్ని మతాలను అనుసరించే వారి చర్చావేదికే బ్రహ్మ సమాజము. మరి వర్గరహిత సమాజ పరిణామము చెందడం. 2, వర్ణ వ్యవస్థను, చందాస బ్రాహ్మణుల యొక్క క్రౌర్యాన్ని, కర్మకాండలను, విగ్రహారాధనను ఖండించడం అనేది జరిగింది. 3, ఉపనిషత్తులను ఆధారం చేసుకొని హిందూ మతం ప్రాచీన వైభవాన్ని పునరుద్ధరించడం. మరి 4, సతీ సహగమనం, బాల్య వివాహాలు తీవ్రంగా ఖండించడం అనేది జరిగింది. 5, ఏకైశ్వరోపాసన బ్రహ్మ సమాజం ముఖ్య సిద్ధాంతాలయ్యాయి. 6, విశ్వమానవ సౌభ్రాతృత్వం సిద్ధాంతాన్ని చాటి చెప్పడం జరిగింది. 7, అన్ని మతాలను, మత గ్రంథాలను గౌరవించడం అనేది జరిగింది. నెక్స్ట్ 2వ అంశం ఏంటంటే సామాజిక రాజకీయ జీవన విధానంపై ప్రభావం. అయితే ఈ ఒకటి, మూఢ విశ్వాసాల నుండి స్వేచ్ఛను కలిగించాలనేదే బ్రహ్మ సమాజం యొక్క ముఖ్య సిద్ధాంతము. ఒకటి, మూఢ విశ్వాసాల నుండి వ్యక్తికి స్వేచ్ఛను కల్పించాలన్నదే బ్రహ్మ సమాజం యొక్క ముఖ్య సిద్ధాంతం. అందుకు వ్యక్తి స్వేచ్ఛ, జాతీయ సమైక్యత, సమగ్రత, సహకారం, సామాజిక సంస్థల ప్రజాస్వామికీకరణ, సమాజంలో సంబంధాల గురించి విశేషంగా ప్రచారము గావించడము జరిగింది. దీని వలన భారతీయులలో చైతన్యాన్ని రేకెత్తించడం అనేది జరిగింది. మరి 2వ అంశం బాల్య వివాహాలు, సతీ సహగమనం, బహుభార్యత్వమును, కులం నియంతృత్వము వంటి దురాచారాలను అణచివేయడము బ్రహ్మ సమాజ సంస్థ విశేష కృషి చేయడం అనేది జరిగింది. 3, వ్యక్తి గౌరవాన్ని ప్రాముఖ్యతనిచ్చి విగ్రహారాధనను వ్యతిరేకించి సాంఘిక దురాచారాలను తీవ్రంగా
విమర్శించి బ్రహ్మ సమాజము మన దేశంలో ఒక జాతీయ చైతన్యాన్ని ప్రప్రథమంగా కలగజేయడం జరిగింది. 4. మతపరమైనటువంటి సంస్కరణలు అమలుపరచుటలో తృప్తి పడక బ్రహ్మ సమాజము సాంఘిక రాజకీయ సంస్కరణలు కార్యక్రమాలను అనుసరించెను. ఈ కారణంచే మొదలైనటువంటి సంఘ సంస్కర్తలు దేశం నలుమూలల పర్యటించి సాంఘిక సంస్కరణోద్యమాలను చేపట్టుట బ్రహ్మ సమాజం నాంది పలికిందని చెప్పవచ్చును. మరి ఇప్పుడు ఇక్కడ చూసినట్లు మన బ్రహ్మ సమాజము వ్యాప్తి బ్రహ్మ సమాజము 1828 సంవత్సరంలో రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించి ఈ బ్రహ్మ సమాజము ఆయన మరణానంతరము దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవచంద్ర సేన్ వలన వ్యాప్తి చెందెను. అంటే రాజా రామ్మోహన్ రాయ్ మరణానంతరము బ్రహ్మ సమాజం అనేది వ్యాప్తి కోసము 2 వ్యక్తులు కృషి చేయడము జరిగింది. అందులో ఒకరు దేవేంద్రనాథ్ ఠాగూర్, రెండో వ్యక్తి కేశవచంద్ర సేన్లు వ్యాప్తి చేయడము జరిగింది. అయితే ఒకటి దేవేంద్రనాథ్ ఠాగూర్ ఈ దేవేంద్రనాథ్ ఠాగూరు 1817 నుంచి 1905 వరకు ఈ దేవేంద్రనాథ్ ఠాగూరు ఉపనిషత్తుల ప్రేరణతో తత్వబోధిని సభను స్థాపించాడు. వెరీ ఇంపార్టెంట్. తత్వబోధిని సభను స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు దేవేంద్రనాథ్ ఠాగూర్. అయితే ఈ దేవేంద్రనాథ్ ఠాగూరు ఈ తత్వబోధిని సభను స్థాపించి తదుపరి తత్వబోధిని పాఠశాలను, తత్వబోధిని పత్రికను కూడా స్థాపించడము జరిగింది. మరి ఆనాటి ఈ మిషనరీ దాడుల నుండి హిందూ మతాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరాన్ని, సాంఘిక దురాచారాలను నిర్మూలించవలసిందిగా గుర్తు చేయడం జరిగింది. 1842 సంవత్సరంలో బ్రహ్మ సమాజ సభ్యత్వాన్ని స్వీకరించాడు. 1842 సంవత్సరంలో బ్రహ్మ సమాజంలో సభ్యత్వాన్ని స్వీకరించి తత్వబోధిని సభను అందులో విలీనం చేశాడు. తత్వబోధిని సభను బ్రహ్మ సమాజంలో విలీనం చేయడము జరిగింది. మరి 1943 సంవత్సరంలో బ్రహ్మ మతస్థులకు బ్రహ్మధర్మం అనే గ్రంథము రాసి బ్రహ్మ సమాజికులకు నియమ నిబంధనలను రూపొందించాడు. మరి ఈ బ్రహ్మమత సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి ప్రచారకులను కూడా నియమించాడు. ఆయన వలన ప్రభావితమైనటువంటి రెండో వ్యక్తి కేశవచంద్ర సేన్. ఈ కేశవచంద్ర సేను బ్రహ్మ సమాజంలో ఈయన చేరడం జరిగింది. వీరిద్దరి కృషి వలన బ్రహ్మ సమాజం యొక్క సభ్యుల సంఖ్య 1843 సంవత్సరంలో 83 మంది ఉండగా అది 1847 నాటికి 573కు పెరిగింది. అయితే 1865 నాటికి ఈ దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవచంద్ర సేన్ల మధ్య 1865 నాటికి దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవచంద్ర సేన్ మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. ఈ అభిప్రాయ భేదాలు ఏర్పడి బ్రహ్మ సమాజము రెండుగా చీలిపోయింది. అయితే కేశవచంద్ర సేన్ బ్రహ్మ సమాజం నుండి వైదొలిగి 1866లో బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా అనే వేరే సమాజాన్ని స్థాపించాడు. 1866 సంవత్సరంలో
బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా అనే ఒక వేరే సమాజాన్ని స్థాపించాడు. మరి దేవేంద్రనాథ్ ఠాగూర్ నాయకత్వంలో పాత సమాజము అదే ఆది బ్రహ్మ సమాజంగా కొనసాగింది. ఇప్పుడు కేశవచంద్రసేన్. ఈ కేశవచంద్రసేను 1838 నుంచి 1884 వరకు ఈయన పనిచేయడం జరిగింది. ఈ కేశవసేన్ స్థాపించినటువంటి భారతీయ బ్రహ్మ సమాజము అన్ని మత గ్రంథాల నుండి సిద్ధాంతాల నుండి స్వీకరించి సమాజ కార్యక్రమాలలో సంకీర్తనలను భక్తి గీతాలను సంబంధించినటువంటి భజనలను ప్రవేశపెట్టడము జరిగింది. మరి 1870 సంవత్సరంలో భారత సంస్కరణ సంఘాన్ని స్థాపించాడు. భారత సంస్కరణ సంఘంను స్థాపించి విద్యా వ్యాప్తికి స్త్రీ జనోద్ధరణకు కృషి చేయడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన కృషి ఫలితంగానే 1872లో నేటివ్ మ్యారేజ్ యాక్ట్ అనేది స్థాపించాడు. ఈ నేటివ్ మ్యారేజ్ యాక్టు చేసి ఈ చట్టం ప్రకారం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది నేటివ్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే 14 సంవత్సరాలు నిండిన బాలికకు 18 సంవత్సరాలు నిండినటువంటి బాలునికి వివాహానికి అర్హులని నిర్ణయించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ అబ్బాయి అమ్మాయిల యొక్క వయసును నిర్ణయించడం అనేది జరిగింది నేటివ్ యాక్ట్. ఈ నేటివ్ యాక్ట్ ప్రకారము బాలికకు 14 సంవత్సరాలు ఉండాలి, బాలునికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. కానీ ఆయనే పెట్టినటువంటి ఈ చట్టానికి విరుద్ధంగా తన కుమార్తెకు 13 సంవత్సరాలే ఉన్నటువంటి తన కుమార్తెను ఆనాటి కూచ్ బిహార్ యువరాజుతో వివాహాన్ని జరపడం అనేది జరిగింది. ఈ చర్యతో కేశవచంద్రసేన్కు వ్యతిరేకించినటువంటి ఒక వర్గము 1878 సంవత్సరంలో అంటే ఈయనే తప్పు చేయడం వలన ఈ సంస్థతో పనిచేసినటువంటి ఒక వర్గము 1878 సంవత్సరంలో ఈ సంస్థ నుండి వైదొలిగి వారు మళ్ళీ సాధారణ బ్రహ్మ సమాజము అనే ఒక కొత్త సమాజాన్ని స్థాపించారు. ఇందులోకి వెళ్ళి విడిపోయి మళ్ళీ కొత్తగా సాధారణ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. ఈ కేశవచంద్రసేన్ యొక్క మరణంతో ఆయన స్థాపించినటువంటి బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా అంతరించిపోయింది. ఇప్పుడు సాధారణ బ్రహ్మ సమాజము ఈ సాధారణ బ్రహ్మ సమాజం ప్రచారకులుగా మరి దీన్ని స్థాపించినటువంటి వ్యక్తులు ఎవరంటే పండిత శివనాథ శాస్త్రి, శశిభూషణ్ బోస్, ఆనందమోహన్ బోస్ వీళ్ళు కృషి చేయడము జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సాధారణ బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వారు ఎవరు అన్నప్పుడు మనం పండిత శివనాథ శాస్త్రి, శశిభూషణ్ బోస్, ఆనంద్ బోస్ వీరు కృషి చేయడము జరిగింది. ఈ సమాజము తరపున బెంగాలీలో తత్వ కౌముది అనే ఒక పక్షపత్రిక, ఇండియన్ మిర్రర్ అనే మరొక ఆంగ్ల పత్రిక ప్రచురించబడ్డాయి. 1891 నాటికి సుమారు
1677 మంది అందులో సభ్యులుగా చేరారు. పండిత శివనాథ శాస్త్రి యావత్ భారతదేశాన్ని పర్యటించి బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను ప్రచారం చేయడం జరిగింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఈ సమాజం సహాయ సహకారాలను అందించింది. ఈ సమాజం సంఘ సంస్కరణ ఉద్యమాలలో విశేష కృషి చేయడం అనేది జరిగింది. వీరి నేతృత్వంలో స్త్రీలకు, నిమ్న జాతులకు పాఠశాలలు, రోగి చికిత్సాలయాలను, అనాథ వసతి గృహాలను, గ్రంథాలయాలను, పఠన మందిరాలను నెలకొల్పడం అనేది జరిగింది. సాధారణ బ్రహ్మ సమాజము కార్యకలాపాలను దాదాపు రాజా రామ్మోహన్ రాయ్ సిద్ధాంతాలకు దగ్గరగా ఉండడం వలన ఇవి సర్వజన ఆమోదం పొందడం అనేది జరిగింది. ఇక్కడ ఒకసారి ఈ బ్రహ్మ సమాజము దీన్ని ఒకసారి ఇంకా క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లయితే రాజా రామ్మోహన్ రాయ్ యొక్క మరణాంతరము బ్రహ్మ సమాజము విభజనకు గురైంది. అయితే దీనికి దేవేంద్రనాథ్ ఠాగూర్ సహాయంతో బ్రాహ్మణ మతంలోని సంస్కరణలు బ్రహ్మ సమాజంలోకి ప్రవేశించాయి. కేశవచంద్ర సేన్, ఆనంద మోహన్ బోసులు మరియు చిప్లంకర్లు తిరుగుబాటు చేసి 1866 సంవత్సరంలో అఖిల భారత బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. ఈ కేశవచంద్రసేను భజనలు, కీర్తనలను ప్రవేశపెట్టడం మరియు వ్యక్తి ఆరాధనను పెంపొందించడానికి వ్యతిరేకంగా బ్రహ్మ సమాజము 1878లో రెండవసారి విభజనకు గురైంది. ఆనంద మోహన్ బోస్ మరియు ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆనంద్ మోహన్ బోస్, శివనాథ శాస్త్రిలు తర్వాత సర్ధర్మ బ్రహ్మ సమాజము స్థాపించారు. ఈ విభజన పోకడలను సమాజాన్ని దెబ్బతీయడము జరిగింది. ఒకసారి దీన్ని బ్రహ్మ సమాజము మొదట స్థాపించినటువంటి వ్యక్తి 1828లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. మరి బ్రహ్మ సమాజము 1866లో ఆది బ్రహ్మ సమాజముగా విడిపోయింది. అంటే బ్రహ్మ సమాజం రెండుగా చీలిపోయింది. ఒకటి దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆధ్వర్యంలో ఆది బ్రహ్మ సమాజంని స్థాపించాడు. కేశవచంద్రసేను ఆధ్వర్యంలో బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా స్థాపించడము జరిగింది. మళ్ళీ ఈ బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా మళ్ళీ రెండుగా చీలిపోయింది 1878 సంవత్సరంలో. ఒకటి నియో బ్రహ్మ సమాజం, ఇది కేశవచంద్రసేన ఆధ్వర్యం. రెండోది సాధారణ బ్రహ్మ సమాజం, ఇది ఆనంద్ మోహన్ బోస్, శివనాథ్ శాస్త్రి ఆధ్వర్యంలో పనిచేయడం అనేది జరిగింది. ఇది ఇంతటితో ఈ బ్రహ్మ సమాజం వ్యాప్తి గురించి తెలుసుకున్నటువంటి అంశాలు.